హాయ్, హౌ ఆర్ యూ? ఏంటంటే నెక్స్ట్ సీఎం ఎవరు అని వీడియోలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఎలా ఉంటుంది అని. ఇప్పుడు సీఎం సంగతి ఎందుకని చెప్పండి. ఎవరైతే ఆయన ఎటు డిప్యూటీ సీఎంఏ కదా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, లేదంటే అప్పులు ఉన్నవి, రాష్ట్రానికి డబ్బులు లేవు అని అంటున్నారు కదా. అవన్నీ చేయాలిగా, ఇచ్చిన హామీలు చేయాలి, వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ వాళ్ళు చేయాలి. చేస్తే అప్పుడు ఎవరు బాగా చేశారు, చంద్రబాబు గారు చేశారా, జగన్ చేశారా అన్న తేడా ప్రజలు చూడాలి కదా. చూడకుండా ఇప్పుడు ఎటు సీఎం డిప్యూటీ సీఎంఏ కదా పవన్ సార్ ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి అవన్నీ చూడనివ్వండి. 5 ఇయర్స్లో చేయనివ్వకుండా ఇప్పుడు వాళ్ళ ముగ్గురు నువ్వు సీఎం నేను సీఎం అని కొట్టుకోవాలనా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు, ప్రజల్ని అడుగుతున్నారు ఫోన్లు పెట్టి. టీవీ వాళ్ళు ఎందుకలా ఒపీనియన్ అడుగుతారు అంటే, ఇక ఒపీనియన్ అడిగితే ఎవడన్నా అడ్డగోలోడు సమాధానం చెప్పాడు అనుకో, ఇంకా దాన్ని పట్టుకొని ఇష్యూ చేస్తారు. వాళ్ళు కొమ్మక్కలు ఆడుతున్నారు ముగ్గురు, నేను సీఎం అని 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 స్ప్రెడ్ చేసేస్తారు. కొంచెం ఈ 4 ఇయర్స్ వాళ్ళు 5 ఇయర్స్ వాళ్ళు ముగ్గురు కలిసి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారా, పథకాలు ఎలా అమలు చేయాలి, డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, ప్రజలకి ఏమి ఇవ్వగలగాలి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ సమస్య ఉంది, పేదరిక సమస్య ఉంది, రాజధాని లేదు. ఇవన్నీ వాళ్ళు ముగ్గురు కంబైన్గా కలిసి ఏ విధంగా వాళ్ళు మోడీని ఆధారం చేసుకొని ఏ విధంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలో అది పెట్టండి. డిబేట్ ప్రజల ముందు వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ని ఏది ఆంధ్రప్రదేశ్లో ఏది ఎక్కువగా ఉంది, పేదరికం ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, దాన్ని ఎలా నిర్మూలించాలి, ఏం చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళగలదు అన్నది అడగండి ప్రజల్ని. ఏం చేస్తే ఇప్పుడున్న సీఎం ఏం చేస్తే, ఏ విధంగా డెవలప్ చేస్తే ఫ్యూచర్లో యువతకు ఉపయోగం, నిరుద్యోగ సమస్య కొంతవటికన్నా పోగలదు, పేదరికం పోగలదు అన్నది ప్రజలు అడగండి. అంతేగాని ఈ సీఎం ఉన్నాడా, ఆ సీఎం ఉన్నాడా, ఈ సీఎం వద్దు, సీఎం లోకేష్ సీఎం, పవన్ సార్ సీఎం ఇవన్నీ పెట్టి పదవుల కోసం వాళ్ళు కొట్టుకుంటున్నట్టు కొట్టుకోకపోయినా వాళ్ళ హృదయాల్లో మళ్ళీ నిజమే కదా, నేను సీఎం అవ్వచ్చు కదా అని వాళ్ళు అనుకోవటం. టీడీపీ వాళ్ళు ఎందుకు జనసేన వాళ్ళకి మేము ఎందుకు ఇస్తాము, మేమే సీఎంలు అవుతాం అని కొట్టుకోవటం. ఇవన్నీ కొట్టుకునే పనులు తప్ప రెండోవి చేయరా టీవీ వాళ్ళు. ఆయన ఏమంటున్నాడు, ఐడియా ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు నడపాలో ఐడియా ఇస్తే నేను ఏ విధంగా డెవలప్ చేయాలో చేస్తాను అంటున్నాడు. అలా ఐడియా ఇవ్వండి, అలా పబ్లిక్గా అడగండి. ఏం చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళింది, ఏం చేస్తే పేదరికం నిర్మూలన అవుతుంది అన్నది ప్రజల్ని అడగండి, పబ్లిక్ని చెప్తారు. అంతేగాని సీఎంల గురించి ఎందుకు ఇప్పుడు టీవీ ఛానల్స్ ప్రజలకు ఉపయోగపడే టాపిక్ తీసుకొని ముందుకు నడవండి. అంతేగాని ప్రజల్లో రాజకీయ నాయకుల్లో విభేదాలు, ప్రజల్లో విభేదాలు సృష్టించకండి. క్వశ్చన్ వేస్తారన్నమాట. ప్రజలకి క్వశ్చన్ మార్కు, అటు రాజకీయ నాయకులకి క్వశ్చన్ మార్కులు అన్నది ప్రశ్నలు వేస్తారేంటి? వేయకుండా సొల్యూషన్ ఏంటి అన్నది ప్రశ్న వేయండి. ఏ పని చేస్తే సొల్యూషన్, ఏ పని చేస్తే
ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ తీర్చగల రాజకీయ నాయకులు అన్నది పబ్లిక్ని అడగండి. ఎవరికి ఏది అవసరమో పబ్లిక్కి ఏది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు ఏది కుదువుగా ఉంది, ఏది డెవలప్ చేస్తే ప్రజలు హాయిగా ఉండగలరు అంటే ఈ సీఎం సారు రాబట్టి మేము ఇలా పని చేసుకోగలుగుతున్నాం. పని కల్పించాలా ముందు, పనులు లేవు అని అంటారు కదా మామూలుగా. అసలు పని కల్పించాలి, ముందు పని కల్పించే పనులు చేయాలి సీఎం గారు. జగను మనుషుల్ని సోమరిపోతులు చేశాడు. డబ్బులు ఇచ్చి 10,000 ఇచ్చి మనుషులు పనులు చేయకుండా కూర్చొని తింటున్నారు అన్నారు. మరి అప్పుడు బాబు సార్ ఎలా ఇస్తారు? అలా అన్నప్పుడు ఇయ్యరు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? బాబు సారు అలా ఇవ్వకుండా పని కల్పించాలి. పనికి ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, అలాంటి పనులు కానీ స్వయం ఉపాధి పనులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటున్నారు కదా సార్, అలాంటివి కల్పిస్తే ఆయన ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ ఆయన చెప్పి చెయ్యాలిగా. ఆడబిడ్డ పథకం అని, తల్లికి వందనం అని, ఫ్రీ బస్సు అని పెట్టారు కదా. పెడితే ఆయన చెప్పింది చేశాడు అనే ఉంటుంది. అంటే మాట చెప్పినప్పుడు చెయ్యాలి కదా. రాజకీయ నాయకులు మాట చెప్పారంటే రాజకీయ నాయకులు నెరవేర్చాలి, అంతే కదా. ఆ మాట నిలబెట్టుకున్నారా అనేది ముందు చూస్తారు. మాట నిలబెట్టుకున్నారా లేదా ఈ సీఎం సారు అని చూస్తారు. మాట నిలబెట్టుకోవాలి. ప్రజలకు కావాల్సిన సేవ, ఉపాధి హామీ పథకాలు ఏర్పాటు చేయాలి, పని కల్పించాలి అని చేయాలి. అప్పుడు అనుభవం ఉన్న సీఎం కదా, అన్నీ చేస్తారు. ఆయన కంపల్సరీగా చేస్తారు, చేయకుండా ఏమన్నారు. కానీ మీరు సీఎం పవన్ సార్ సీఎం, లోకేష్ సీఎం, ఈ కాదు టాపిక్లు. ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు. తెలంగాణ హైదరాబాద్కి వెళ్ళాలి ప్రతిదానికి. పిల్లలు చదువుకున్న పిల్లలు ఫ్యూచర్లో ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా జాబ్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి కదా. అలా వెళ్ళకుండా ఉండాలంటే రాజధాని అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి చంద్రబాబు సార్ అన్నది సలహాలు ఇవ్వండి, పబ్లిక్ని అడగండి, చెప్తారు. కంపల్సరీ చెప్తారు. ఎవరో ఒకళ్ళు ఐడియా చేస్తారు కదా, చెప్తారు. అందుకని సీఎంల గురించి ఎందుకు? ఉపయోగపడే టాపిక్లు పెట్టండి అయ్యా కొంచెం.